హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించే శారీస్ వచ్చేసి మీకు ఇంకొక ఐటమ్తో వచ్చాను అనమాట. ఇవన్నీ కొత్త న్యూ స్టాక్ అనమాట. అసలు ఎందుకు ఇంత న్యూ స్టాక్ అంటే చక్కగా మనకు ఫెస్టివల్ వస్తుంది, మ్యారేజెస్ వస్తున్నాయి, ఇంకా ఫంక్షన్స్కి, సంగీత్కి, దేనికి చాలా ఇప్పుడు అందరూ మ్యారేజ్ అనగానే ఒక 5 ఫంక్షన్స్ 6 ఫంక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో మనం తక్కువ బడ్జెట్, హై బడ్జెట్ నిన్నంతా పట్టు చేశాను. ఈ రోజు అంతా ఫ్యాన్సీ వేర్ అనమాట. అంటే పట్టులోనే అంటే ఫ్యాన్సీ వేర్లోనే కొంచెం రిచ్గా ఉండేటట్టుగా చేశాను అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే పట్టు ఆర్గెంజా అంటారు. చూడండి, ఇది ఫుల్ పిక్ చూపించమంటున్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, పట్టు ఆర్గెంజా. ఆర్గెంజా అనగానే మీరు ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి అనుకోవద్దండి. చక్కగా ట్రాన్స్పరెంట్ లేకుండా ఉంది చూడండి. పట్టు ఇదిగోండి, షైనింగ్ మీకు అర్థమైంది. పట్టు క్లాత్ మీద అంటే ఆర్గెంజా మీద పట్టు మిక్స్ చేశారు. ఎక్కడ ట్రాన్స్పరెంట్ ఉండదండి. చక్కగా ఒక 6 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒక 2 and 1.5 ఇంచెస్ బోర్డర్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కట్టుకుంది ఏంటంటే స్కై బ్లూకి ఈ పింక్ వచ్చేసి పీచ్ పింక్, ఆనియన్ పింక్ అంట అనమాట. ఈ శారీ కూడా ఇంకొక శారీ అవైలబుల్ ఉందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మీరు ఇట్లాగే ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేసి మీకు శారీ చూపిస్తాను అనమాట. ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ చూపిస్తాను, లెవెండర్. చూడండి ఎంత బాగుందో లెవెండర్. ఇప్పుడు మనకి ఇయర్ పార్ట్ 2 అనుకుంటా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లెవెండర్ అని అడుగుతున్నారు. చూడండి, డిజిటల్ ప్రింట్లో లెవెండర్ అనమాట. ఇది ఏంటంటే సెల్ఫ్ బోర్డర్ వస్తుంది మీకు. ఇది చూడండి ఎంత బాగుంది అసలు. షైనింగ్ చూడండి, ఫస్ట్ మీరు క్లాత్ చూడండి, షైనింగ్ చూడండి, వెయిట్ చూడండి. హ్యాండ్లూమ్ పట్టు ఆర్గెంజా అనమాట. దానికి విత్ కంచి బోర్డర్ వస్తుంది అనమాట. చక్కగా పైన వచ్చేసి ఒక 2 ఇంచెస్ వస్తుంది, కింద వచ్చేసి ఒక 6.5 ఇంచెస్ వస్తుంది. చూడండి, ఇవన్నీ మనం ఎంగేజ్మెంట్కి కానీ ఫంక్షన్స్కి, సంగీత్ ఫంక్షన్స్కి అట్లా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుంది అనమాట. తక్కువ బడ్జెట్లో చక్కగా తీసుకోవచ్చు. చూడండి, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. చూడండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. పేపర్ చూడండి, మీకు పేపర్ తీసాక ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. ఈ శారీస్ మాత్రం మన ఇంట్లో వాష్ చేసుకోవడానికి ట్రై చేయదండి. కంపల్సరీ ఆయిల్ పాలిష్ అని చెప్పేవండి. కానీ నలగట్లేదండి, శారీ కూడా నలగట్లేదు. ఒక 5 times 6 times వాడుకున్నాకైనా మీరు ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. ఇది లెవెండర్ కలర్ అనమాట. చూడండి, మీకు ఫోల్డింగ్ చేస్తే శారీ అర్థమవుతుంది. ఈ ఫోల్డింగ్ బట్టే మనం శారీ వాల్యూ చెప్పొచ్చు. చూడండి ఎంత బాగుంది, అంత తక్కువ వెయిట్ అనమాట. చక్కగా అసలు లగేజ్ ప్యాకింగ్లో కూడా బాగుంటుంది. మనం ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. వెయిట్స్ ఎంతసేపు అయినా క్యారీ చేసుకోవచ్చు అనమాట. వెయిట్ కూడా రాదు. లెవెండర్ కలరు 6900 రూపీస్ అండి. షిప్పింగ్ వచ్చేసి 80 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఎల్లో. ఎంత బాగుందో, చాలా బాగుంది. చక్కగా మన పసుపు ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. సూపర్గా ఉందండి. ఎల్లో, శనగపిండి ఎల్లో, కంచి బోర్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇవన్నీ సెల్ఫ్ బోర్డర్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది. చూడండి, శనగపిండి ఎల్లులో మళ్ళీ ఏమైందంటే కొంచెం అక్కడెక్కడ ఫ్లవర్ మెహందీ ఎల్లో మిక్స్ చేశారు. డిజిటల్ ప్రింట్ చూస్తే పింక్ ఫోకస్ చేశారు. 6900 రూపీస్ అండి. స్క్రీన్ మీద కాస్ట్ వేయమంటున్నారు. స్క్రీన్ మీద కాస్ట్ వేసారంటే మీరు ఎవరు చూడరండి. చక్కగా మీరు లాస్ట్ వరకు చూసుకోవచ్చు అనమాట. హ్యాపీగా అన్ని కలర్స్ చూసుకోవచ్చు. స్టిచ్ చేసేసారనుకోండి మీరు కలర్స్ అన్ని మిస్ అవుతారు. అంతని చెప్పి స్క్రీన్ మీద కాస్ట్ పెట్టట్లేదు అనమాట. అంతేగాని వేరేగా కాదండి. చూడండి, ఇది స్కై కలర్. స్కై కలర్ మీద డిజిటల్ ప్రింట్స్ సూపర్గా ఉందండి. స్కై కలర్ అంటే ఇదొక కలర్, ఇదొక కలర్. చూడండి, ఇదేమో కొంచెం స్కై బ్లూ, ఇది స్కై బ్లూ అండి. ఇదేమో ఏదో లైట్ ఆనందం బ్లూలా ఉంది. దానికి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది 6900 రూపీస్ అండి. చక్కగా పిస్తా గ్రీన్, అన్ని పేస్టల్ కలర్స్ అండి. ఇవి ఏంటంటే ఈ శారీస్ అన్ని డీసెంట్గా ఉంటుంది కదా, పేస్టల్ కలర్స్ వస్తాయండి. అదే బ్రైట్ కలర్స్ అనుకోండి రెగ్యులర్గా వచ్చే ఆర్గెంజా లాగా ఉంటాయి అనమాట. బాగుంటావు, ఇక్కడ డీసెంట్గా బాగుంటాయి. చూడండి పేస్టల్ కలర్స్ ఎంత బాగుందో. దానికి వచ్చేసి పైపింగ్ ఏంటంటే కొంచెం థిక్ గ్రీన్ పెట్టారు. సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగుందో, డీసెంట్గా ఉన్నాయి. 6900 రూపీస్. షిప్పింగ్ వచ్చేసి 80 రూపీస్. ఈ కలర్ వచ్చేసి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది ఇంగ్లీష్ కలరే, లైట్, నాకైతే అర్థం కావట్లేదండి. మీకు వీడియోలో సేమ్ కనిపిస్తుందా?
లైట్ పేస్టల్ కలర్ అండి. అసలు కలర్ అయితే చాలా డీసెంట్గా ఉందన్నమాట. చూడండి పల్లపుడి కలర్ కూడా, గ్రే కలరు, యాష్ కలరా ఏమో, పేస్టల్ కలర్ అంటే ఇంగ్లీష్ కలరు, మీరేమనుకోవద్దు దయచేసి. సో ఎందుకంటే కలర్ చెప్పి మళ్ళీ మనం తప్పు చెప్పకూడదు కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి నాకు ఐడియా లేదు. సో కలర్ సేమ్ అయితే వీడియోలో కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం నాకు కాల్ చేయండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ అర్థమవుతుంది చూడండి, చాక్లెట్ కలర్, లైట్ చాక్లెట్ కలర్ అని కూడా అనొచ్చేమో. ఇదిగోండి ఈ కలర్ అన్నమాట. ఎగ్జాక్ట్ 6,900 రూపీస్. షిప్పింగ్ వచ్చేసి 80 రూపీస్. ఓకే, కలర్స్ ఏంటంటే పేస్టల్ కలర్స్లో చెప్పలేనంత డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారు కాబట్టి సో మీరే అర్థం చేసుకోండి, లేదంటే వీడియో కాల్ చేయండి చూపిస్తాను. కానీ యూట్యూబ్లో మాత్రం ఇప్పుడు మనకు చూపించే వీడియోలో ఏంటంటే ఎగ్జాక్ట్ కలరే వస్తుంది మనకి, అందుకని చెప్పలేకపోతున్నా. కలర్ పేరు చెప్పి మళ్ళీ ఒకటి కనిపిస్తే బాగుండదు కదా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.